ఏపీలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి తెలుగుదేశం శ్రేణులంతా అడుగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓకే చేయండి, అయితే మా వాడిని సీఎం చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఒకవేళ ఆయన తప్పించి ఈయన డిప్యూటీ సీఎం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి రాష్ట్రంలో? ఏం లేదండి, అట్లేం చేయరు. పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎంగానే ఉంటారు. ఇదంతా మనోళ్ళు చేసుకునే పుకారు, ఇది మనోళ్ళు చేసుకునే పుకారు సార్. సీఎం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే, లోకేష్ గారు ఆయన పదవి ఆయనదే. ఇవన్నీ మధ్యలో కావించుకొని పెడుతున్నారు అంతే. అంటే విడివిడిగా రండి చూసుకుందాం అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఛాలెంజ్లు చేసుకుంటారు. అవన్నీ ఉట్టిదేనండి, ఇవన్నీ ఒకరికొకరు పుకారు పుట్టించుకొని మధ్యలో లేపుతున్నది. ఎందుకంటే ఇద్దరికి కయ్యం పెట్టారనుకో, ఆ కయ్యాన్ని పెద్దగా చేస్తే అప్పుడు ఇడిపోతారు వీళ్ళందరినీ. మధ్యోలు అట్లా కూడి చేస్తున్నారు పని. అది వాళ్ళ పార్టీ నాయకులేగా అడిగేది, ఎవరో బయట వాళ్ళు కాదు కదా. పార్టీ నాయకులకి అట్లా పుట్టిస్తున్నారు. వాళ్ళు కొంత వీళ్ళు కొంత రెండు పక్కలు ఉంటున్నారు కదా. అట్లా కామిస్తే మనకి వీళ్ళకేదో పదవులు వస్తాయి, ఏదో అవకాశాలు వస్తాయి అనేది చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా సీఎం డిప్యూటీ సీఎం ఆయన ఉండాల్సిందే. ఈ 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా చంద్రబాబు గారు సీఎం ఉండాల్సిందే. లోకేష్ బాగానే ఉంటాడు, ఏం ఉండదు ఆయన దాకేం లేదు. ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ లో ఏమంటున్నారంటే విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకుంటాం మేము అని అభిమానులు చెప్తున్నారు. మరి లాస్ట్ టైం చూస్తే ఆయన రిజల్ట్ మనం చూసాం, సోలోగా వచ్చినప్పుడు ఎట్లా ఉందని. మళ్ళీ ఈసారి సోలోగా వెళ్తే జగన్ గారు గెలిచే అవకాశం ఉందా? మరి వీళ్ళిద్దరు చీలిపోతే జగన్ గారే వస్తాడు. వీళ్ళకి ఎప్పుడు చీలకుండా నుండి అంతా అట్లా ఇదే ప్రకారం చేసుకుంటూ వచ్చి అన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని తీసుకొచ్చి అన్ని మన ముసలోళ్ళకి అనేది ఎన్ని పింఛన్లు ఉంటున్నాయి కదా, ఏ ఎత్తేయకుండా మొత్తం అన్నా క్యాంటీన్లు పెడుతున్నాయి. ఎంతో మంది బతుకుతున్నారు అన్నా క్యాంటీన్ల వల్ల. డ్రైవర్లు కానీ ముసలోళ్ళు కానీ తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు కానీ మొత్తం ఎంతో మంది బతుకుతున్నారు. 10 రూపాయలు ఇస్తే కడుపు నిండిపోద్ది ఎంత తినేవాడికి కూడా అన్నం. ఆ రకం పెడుతున్నారు. ఆ రకం జరిగితే బాగుంటుంది. అదొకటి. మళ్ళీ బస్సు ఫ్రీ అన్నారు చూసావా, ఇది లో బడ్జెట్లో ఉంది రాష్ట్రం, అది మాత్రం పెట్టకూడదు. అందరు కూడా దాన్ని పెట్టకుండా చేయాలి. అది చేస్తేనే మనం దేశం బాగుపడుద్ది. అది సార్. అయితే విడివిడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది, నారా లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? సీఎంగా డిప్యూటీ సీఎంగా ఏందే బాగుంది. అటు తెలుగుదేశం తరఫు చంద్రబాబు గారు ఆయన మాట అన్నేవాడు. చంద్రబాబు గారు దత్తు కొడుకు, ఆయనే మాట అన్నేడు. ఇవన్నీ మధ్యలో పుకార్లే. అయితే నిన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆయన కుర్చీ వేయలేదని చెప్పి అదొక ఇది చేస్తున్నారు, మళ్ళీ 3వ కుర్చీ వేయలేదని చెప్పి. ఇవన్నీ ఉట్టిదేనండి, కావాలని చేస్తున్న నాటకం అది. వాళ్ళిద్దరు సేలరు. సీఎం మాత్రం ఆయన ఉన్న చంద్రబాబు సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం ఆయన ఉంటాడు. ఇవన్నీ కుదరన పనులు అయ్యి. దాని పక్క తెనాల దగ్గర దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామం. నేను ఎలా ఉంది తెనాలిలో ఆయనది? బాగుంది. గారు ఎలా ఉన్నారు అక్కడ? మండలం మొత్తం బాగుంది సార్. నాది బాగా పని చేస్తారు సార్ ఆయన. అసలు రోడ్లు కానీ కాలువ కట్టలు కానీ మొత్తం అసలు అంచులు కట్టి ఎంతో రోడ్లు చేశాడు ఆయన అంత ముందు ఉన్నప్పుడే. ఇప్పుడు కూడా ఆయన అట్లాగే చేయాలని, రోడ్లు కానీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మేము అంతా కూడా. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయనని తీసేసి నారా లోకేష్ ని తీసుకురావాలని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఈ అభిప్రాయం మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి, ఇండియా మొత్తం స్ట్రైక్ వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకే. ఎంత సీట్స్ 25 అనుకుంటా, 21కి 21 వచ్చింది. ఏ పార్టీకి రాలేదు. అలాంటిది ఆయనకు ఒక గౌరవప్రదమైన పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది అపోహ అయితే మటుకు అంతగా ఏమి కాదు. నిజమే అయింది అనుకో వెంటనే పార్టీ పడిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే గోల అయిపోతుంది. జనసేన సైనికులు ముందుగానే ఉండరు. ఒకవేళ డిప్యూటీ సీఎం తీసేస్తే ఓకే నారా లోకేష్ పెట్టుకోండి, కానీ మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుంది అండ్ ఇంకా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. ఇది రూమర్సే కాకపోయింటే కన్నా నిజంగా జన సైనికులు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా మంచి పేరుతో ఒక మంచి హోదాలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఆయనకు కూడా జన సైనికుల మనసులో చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కొడుకు కోసం ఇలా ఆయన అదే స్వార్థ రాజకీయాలు చూపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఊరుకోరు, అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కూడా ఊరుకోరు. ఆంధ్రాని మళ్ళీ వాళ్ళే వాళ్ళ చేతులతో వైసీపీకి ఆయువు వేసినట్టు అనిపిస్తుంది, ఛాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసి నారా లోకేష్ ని పెట్టారనుకో, అసలు ఆ హోదాకి ఆయన ఎలిజిబుల్ అనుకుంటున్నారా? ఐటీ మినిస్టర్ గానే చూసాము, మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. ఇప్పుడున్న ఆయన సాకనే ఏదో ఆయన ఒక సమర్థవంతంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చెప్పారు, ఒక బ్రదర్ గా ఫీల్ అవుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు
గారి ఆశీస్సులతో ఆయన సలహాలతోనే చేస్తున్నాను. ముందు ఆయన ఉన్న మినిస్ట్రీని నీట్ గా ప్రజలకు అందుబాటు చేసుకుంటే చాలు. మళ్ళీ ఆయన అనవసరంగా ఆయన కూడా ఒప్పుకోరేమో అనిపిస్తుంది. ఒకవేళ ఒప్పుకుంటే ఆయన అంత తప్పు చేసిన మనిషి ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండరు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ 3 పార్టీలు కూడా సభ్యంగా మంచి అండర్స్టాండింగ్ తోనే వస్తున్నాయి. ఒకవేళ ఈ ఇష్యూ వాళ్ళ ఒకవేళ నిజం అయితే పార్టీ చీలిపోయే అవకాశం ఏమన్నా? ముందు మోడీ గారు ఒప్పుకోరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి నుంచి. ఒకవేళ డిప్యూటీ సీఎం అంటే అక్కడ ఏమైనా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ఉన్నాయి. ఎందుకంటే ఒక రూమర్ కూడా ఉంది, అది నిజమా అబద్ధమా కాదు, అది మొత్తం ఇది ఓటింగ్లో చేంజ్ చేశారు అందుకే గెలిచిందని. ఆ రూమర్ ని కూడా బయటికి తెచ్చే అవకాశం ఉంది. ఇవంతా పరిమాణం ఏంటంటే మొత్తం హ్యాపీగా సాగిపోతున్న ఆంధ్ర అని యాక్చువల్లే మునిగిపోయిన ఆంధ్ర అని పవన్ కళ్యాణ్ గారు తన మంత్రులతో కొంచెం లేపుతున్నారు, వాళ్ళ టీంతో అందరితో. అట్లాంటి దాన్ని బట్టి ఇప్పుడు ఈ గొడవలన్నీ పడినా అనుకో మొత్తం ఇంకా ఆంధ్ర మునిగిపోతుందేమో నా అభిప్రాయం. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అందరి మినిస్టర్లతో కలుపుకొని అంతా బాగా చేస్తున్నారు. ఇలాగే ఒక 4 years పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తే అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి ద్వయం కాంబినేషన్ లో ఆంధ్ర ఇంకా అభివృద్ధి చెందుతుంది నా అభిప్రాయం అండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, సో ప్రెసెంట్ ఆయన తీసేయాలి, నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం అది కరెక్టేనా? అది అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు 5 years దాకా సీఎం అతనే ఉండాలి కాబట్టి, ఎందుకంటే 5 years దాకా ఆ హోదాలో ఉన్నాడు కాబట్టి 5 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో అప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు పోటీ చేస్తే గెలవచ్చు. నువ్వు గెలవచ్చు, నేనైనా గెలవచ్చు బ్రో. ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేస్తున్న పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆంధ్రాలో మాకు రెస్పాన్స్ చాలా బాగానే ఉంది. ఇప్పుడు సినిమాలో తక్కువ కంటే ఇప్పుడు పాలిటిక్స్ మీద ఎక్కువ, ప్రజల మీద చాలా ఊళ్ళో తిరుగుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల సమస్యలు తీరుతున్నాడు. ఇంటి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అన్ని కనుక్కుంటున్నాడు. అలాంటి సీఎం మనకు ఈ 2024లో మనకు రావడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ ఉన్నాడు, మరి ఈ డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ సరిపోతాడా? సరిపోడు నా వర్షన్లో అయితే సరిపోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకు పాలిటిక్స్, సినిమాల కంటే పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఆశ అనేది. ఆయన ఏదంటే ఒక పల్లెటూరులో ఒక పొలం పంట వేసుకోవాలా చిన్నప్పటి నుంచి ఆయన డ్రీమ్ కాబట్టి. అప్పుడు అంటే ఎలక్షన్ టైంలో ఓడిపోయాడు, అది కొన్ని కారణాల వల్ల జరిగింది కావచ్చు అది. కానీ ఇప్పుడు 21 సీట్లు గెలవడం అది రికార్డు. ఇది పాన్ ఇండియా వాళ్ళు రికార్డు ఎలాగనో అయితే ఒక చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ సీఎం గారు. అయితే ఇప్పుడు ఒక 5 days సీఎం చంద్రబాబు నాయుడు వేరే దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ 5 days సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అవునవును, బాగుంటది. ఇప్పుడు ముఖ్యమంత్రి లేనప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి చూసుకోవాలి కదా. ప్రజలు ఓటేసిందే ప్రజల సమస్యలు తీర్చడానికి కదా. ఇప్పుడు మన ఆంధ్రాలో అయినా సరే, ఇప్పుడు మన తెలంగాణలో సరే అట్లా ఇప్పుడు ఆయన చూసుకుంటుండు కదా. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసుకొని మొన్నటిదాకా మాల మీద ఉన్నాడు, అమ్మవారు మాల మీద ఆ పాత మెట్లు ఎక్కాడు, పాదయాత్ర వేసాడు, ఊరు తిరుగుతున్నాడు, సమస్య అనేది అన్ని తెలుసుకుంటున్నాడు. మనం చూస్తున్నాం జనరల్ గా అందరం. అట్లా మొత్తంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది రియల్ హీరో. నమస్తే బ్రో. నమస్తే బ్రో. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఫ్యాన్స్ అంతా కూడా టీడీపీ జనసేన వాళ్ళు ఇప్పుడు దాకా మంచిగా అంటే కలిసి ఉన్నారు. అయితే చిన్న మాట వల్ల ఆయన్ని లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే మాట వల్ల ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి ఫ్యాన్స్ అందరి మధ్యలో. సో మరి ఇది ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆయన డిప్యూటీ సీఎం అవుతారా, ఈయన సీఎం అవుతారా? ఆయన డిప్యూటీ సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే అలా డాడీ ఏమో సీఎం ఉండు కాబట్టి డిప్యూటీ సీఎం కావాలి, మావోడు పడిపోతుండు, ఆయన కనిపించట్లేదు అన్న భయంతోనే అలా అడుగుతారు. కాకపోతే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ తీసేస్తే అందరు ఫీల్ అవుతారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి సీఎం ఇచ్చిరనుకో అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎలాగో ఆయన ఏజ్ అయిపోతుంది కాబట్టి సెంట్రల్ లో చూసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈక్వల్. కానీ అట్లా కాదని మేము మా ఫ్యామిలీతోనే ఎదగాలి, ఫ్యామిలీ లెక్కల్ని రావాలి రాజకీయం అంటే కుదరదు. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ లాగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొక్కాలని చూస్తున్నట్టుంది. అట్లా అనుకోకుండా, అట్లా కాకుండా కొంచెం ఆయనకు సీఎం ఇచ్చిరనుకో అప్పుడు బాగుంటుందని అనుకుంటా. ఎందుకంటే ఆయన ఆటోమేటిక్గా అన్ని వాస్తవంగా ఎవరికి భయపడకుండా డేర్గా చేస్తాడు కాబట్టి ఆ డేర్నెస్ లో బాగుంటుంది కాబట్టి సీఎం అయితే ఇంకా ఎవరు అడ్డు ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని
ఏ పనైనా సింపుల్ గా ఈజీగా అలవుగా చేస్తాడు అనమాట. అయితే మరి ఇప్పుడు వాళ్ళు డిప్యూటీ సీఎం ఏమంటారు, మాస్ ఫాలోయింగ్ లోకేష్ గారు కూడా సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఏం తక్కువ, ఆయన ఎందుకు చేయరని అడుగుతున్నారు. మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కానీ ఆయనకు డేర్ గా మాట్లాడడం రాదు. ఇంకా ఎవరైనా ఎదురొస్తే కొంచెం దాక్కోవడం లాంటివి అలా ఉంటాయి. ఈయనేమో డైరెక్ట్ ఎదురొస్తే పోతే పోతుంది అన్నట్టు ఎదురెళ్తాడు. జనాల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఆయన రియాలిటీ ఆ సినిమాలో ఎట్లుంటాడో రియాలిటీ కూడా అట్లే ఉంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేయడంలో తప్పే లేదు. ఈయన డిప్యూటీ సీఎం చేయాలంటే మాత్రం ఈయన పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు ఆయన తప్పించి ఇన్ని డిప్యూటీ సీఎం చేస్తే రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటారు? ఎవరిని? పవన్ కళ్యాణ్ తప్పించా? ఆయన తప్పించి పవన్ కళ్యాణ్ తప్పించి అట్లా చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటది, అల్లా కుల్లం అవుతుంది. ఒక మాదిరి చెప్పాలంటే మరి చాలా వరకు అయితే నెగిటివ్ ఉంటది. మొత్తం ఒకసారి రాష్ట్రం కొంచెం తడబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో అక్కడ నుంచి మళ్ళా జగన్ నుంచి కూడా ఉంది కాబట్టి అటు ఇటు రెండు కలిపి మళ్ళీ ఏమన్నా జరగవచ్చు. ఎవరైనా ఈయనకు అసలే థ్రెడ్ ఉంది, అందులో అప్పుడు వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అని తెలియదు. ఏమన్నా జరిగినా జరగవచ్చు అన్న ఉద్దేశం కూడా ఉందన్నమాట. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ విడివిడిగా పోటీ చేస్తే అప్పుడు ఎవరు గెలిచే అవకాశం? విడివిడిగా చేసి సార్ కంపల్సరీ నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎందుకంటే వీళ్ళకి ఏజ్ అయిపోయింది, ఈయన నుంచి ఇక్కడ రెస్పాన్స్ లేదు, ఈయన ఎదుగుతుండు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదగడం చూస్తురు కాబట్టి ఆయనకు డబ్బులకు ఆశించాడు. ఆటోమేటిక్ గా ఆయన చేయాల్సింది చేస్తాడు. మరి విడిపోతే ఏమో జగన్ వస్తాడు అంటున్నారు కదా. జగన్ అసలు రాడు. ఇంకా జగన్ అయితే నాకు అసలు ఆయన మీద నమ్మకం కూడా లేదు. అసలు యాక్షన్ ఆయన మొత్తం ఆయన చెడగొట్టుకున్నాడు. ఆయన అంతలకు ఆయనకు ఆశ 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 పెరిగి ఓ కొండలు గుట్టలు కూలగొట్టడం జరిగింది. ఆయన వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు జగన్ నేను ఇప్పటివరకు ఆయన పెద్ద రీల్స్ ఏం చూడలేదు. ఒక 5 రీల్స్ చూసి ఉంటా. అదే ఇలా ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఓపెన్ చేస్తే సార్ ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా మొత్తం ఇవే వస్తుంటాయి. ఇలా దాదాపు మస్తు చూస్తుంటామట. డైలీ ఒక 5 చూస్తుంటాం అనుకో ఎగ్జాంపుల్. ఆయన 5 years మొత్తానికి 5. ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటారు. అయితే ఏపీ ఇప్పుడైతే సేఫ్ ఉంది. ఏమన్నా అటు ఇటు చేస్తే మాత్రం వాళ్ళకే నష్టం జరుగుతుంది.